హలో మై క్రియేటివ్ ఫ్యామిలీ పచ్చాల సిరీస్లో 6th వన్ బిఫోర్ సిరీస్ ఎవరైనా చూడకపోతే మన ఛానల్లో ఉంది, వెళ్ళి విజిట్ చేసేయండి. ఒకటైతే టైటిల్ మీద ట్యాగ్ చేస్తాను, ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చెక్ చేసండి. ఈ వీడియో మీకు వర్తి అనిపిస్తే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ఛానల్ తేజస్ క్రియేటివ్. తెలుగు వాళ్ళు పెట్టే మెయిన్ పికిల్స్లో వన్ ఆఫ్ ద మోస్ట్ ఫేవరెట్ పికిల్ వచ్చి పండుమిర్చి. ఈ పండుమిర్చి పికిల్ని పెట్టడానికి కలర్ షేడ్ అయిపోతుందని ఎక్కువ క్వాంటిటీలో చాలామంది పెట్టుకుంటూ ఉంటారు. సో దానికి కానీ మనం ఒక్క టిప్ ఫాలో అయితే చాలండి, సింపుల్గా చేసుకోవచ్చు. అలాగే కలర్ షేడ్ అవ్వకుండా టేస్టీగా ఉండిద్ది అనమాట. 1 కేజీ పండుమిరపకాయ పచ్చడికి పక్క కొలతలు: 1/2 కేజీ చింతపండు, 1/2 కేజీ ఉప్పు. చింతపండు ఈనెలు తీసేసిన తర్వాత మాత్రమే యూజ్ చేయండి. పచ్చడిలో ఎలాంటి తడి లేకుండా పండుమిరపకాయలను బాగా ఆరబెట్టండి. ఫస్ట్ ఉప్పు, చింతపండు వేసి దంచిన తర్వాత మాత్రమే ఈ పండుమిరపకాయలను యాడ్ చేయండి. ముందే ఇది దంచేస్తే కనుక రోటికి దీనికి పట్టి బ్లాక్ కలర్ షేడ్ వచ్చే ఛాన్స్ ఉండిద్ది. ఇంకొకటి, చాలామంది మిక్సీలో వేస్తారు, త్వరగా పని అయిపోద్దని గ్రైండర్లో, కానీ అలా వేసినా కూడా బ్లాక్ షేడ్ వచ్చింది. అలా కూడా చేయకూడదు. సో ఇలా రోట్లో రుబ్బుకుంటే చాలా టేస్ట్గా ఉండేది. కావాల్సినప్పుడు తాలింపు వేసుకొని